మెగాస్టార్ చిరంజీవి కొత్త తెలుగు సినిమా మన శంకర వరప్రసాద్ గారు రిలీజ్ అయి నిన్న మంగళవారంతో 2 రోజులు కంప్లీట్ అయింది. ఈ 2 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు సోమవారం జనవరి 12న ప్రీమియర్స్తో కలిపి ఆదివారం రాత్రి ప్రీమియర్స్తో కలిపి 74 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే అండ్ అందులో 24 కోట్లు ప్రీమియర్స్, 50 కోట్లు మొదటి రోజు, అలా 74 కోట్లు గ్రాస్ వస్తే ఈ సినిమాకు నిన్న మంగళవారం రెండవ రోజు మొదటి రోజు వచ్చిన 50 కోట్లలో 50% డ్రాప్ అయింది. నిన్న వచ్చేసి 26 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 2 రోజుల్లోనే 100 కోట్లు గ్రాస్ కొట్టాడు మెగాస్టార్ విత్ ప్రీమియర్స్. ఏరియా వైజ్ చూసుకుంటే మనకు తెలంగాణ మేజర్గా హైదరాబాద్ నుంచి 28 కోట్లు గ్రాస్ వస్తే రాయలసీమ జిల్లాల నుంచి 12 కోట్లు వచ్చాయి, అక్కడికి 40 కోట్లు అయితే మిగిలిన ఆంధ్ర నుంచి 30 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 2 రోజుల్లో ప్రీమియర్స్తో కలిపి చిరంజీవి సినిమా 70 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. కర్ణాటక నుంచి 8 కోట్లు గ్రాస్ వస్తే ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికా నుంచి 22 కోట్లు గ్రాస్, అలా టోటల్గా 100 కోట్లు గ్రాస్ వచ్చాయి 2 రోజుల్లో. ఇక ఈ 100 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 60 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 200 కోట్లు అయితే 120 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 60 కోట్లు అంటే 50% వెనక్కి వచ్చేసింది మొదటి 2 రోజుల్లోనే. ఇంకో 60 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 60 కోట్ల షేర్ రావాలంటే మరో 120 కోట్లు, 100 నుంచి 120 కోట్లు గ్రాస్ అవసరం పడుతుంది. ఈరోజు బుధవారం 3వ రోజు, ఈరోజు కూడా కలెక్షన్ స్టడీగా ఉన్నాయి. నిన్న రవితేజ సినిమా రిలీజ్ అయింది. ఈరోజు మన నవీన్ పులిశెట్టి సినిమా ఉంది, నా శర్వానంద్ సినిమా ఉంది, ఆల్రెడీ రాజాసాబ్ ఉన్నాడు. ఇన్ని సినిమాల మధ్యన బట్ ఆల్రెడీ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది, రివ్యూస్ బాగా వచ్చాయి. నేను కూడా సినిమా చూసాను, నాకు కూడా చాలా బాగా నచ్చింది. అది కలెక్షన్స్ రూపంలో కనబడుతుంది. సో క్లియర్గా యాజ్ ఆఫ్ నౌ సంక్రాంతి విన్నరు మన చిరంజీవి సినిమానే. ఇక ముందు వచ్చే సినిమాలు ఎలా ఉంటాయో చూడాలి. అది మన శంకర వరప్రసాద్ గారు రిలీజ్ అయిన మొదటి 2 రోజుల్లో 100 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 60 కోట్లు, సినిమా బడ్జెట్ 200 కోట్లు, డిస్ట్రిబ్యూటర్లకి 120 కోట్లకు అమ్మారు, 60 కోట్లు వెనక్కి వచ్చాయి. ఇంకో 60 కోట్లు వస్తే సినిమా హిట్ అయిపోతుంది. ఇంకో 60 కోట్లు రావాలి అంటే మరో 120 కోట్ల గ్రాస్ రావాలి. 100 నుంచి 120 కోట్లు ఈజీగా వచ్చేస్తే సినిమా ఖచ్చితంగా హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అవుతుందా లేదా అనేది వచ్చే కలెక్షన్స్ని బట్టి ఉంటుంది. ఓకే, బాయ్.